ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఇందులో ప్రతి గృహిణికి ఉపయోగపడే విధంగా మీరు నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ అండ్ ఇంటిని ఏ విధంగా చక్కదిద్ది పెట్టుకోవాలి, ఇంట్లో ఉండేటువంటి థింగ్స్ని మారిస్తే మనం ఏ విధంగా అప్డేట్ అవుతాము, మన మైండ్ సెట్ కూడా ఏ విధంగా అప్డేట్ అవుతుంది, ధనాకర్షణ కోసం ఇంటిని ఏ విధంగా పెట్టాలి అనేటువంటి విషయాలు చాలా మీరు చెప్పడం జరిగింది. సో అకార్డింగ్ టు వేదిక వాస్తు అడుగుతున్నానండి, ఇంటిని ఏ విధంగా చక్కదిద్ది పెట్టుకోవాలంటారు? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు ధన సమృద్ధితో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ లక్కీ హోమ్ సిరీస్లో మనము నార్త్, తర్వాత ఈస్ట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనము వెస్ట్ గురించి చెప్పుకున్నాం. వెస్ట్ను ద్వారాలు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే, తూర్పు పడమర ఇళ్ళు కొన్ని ఉంటాయి కదా, పడమర ఇళ్లలో ప్రధాన ద్వారం, ముఖ ద్వారం ఎక్కడైతే ఉంటుందో వాటి యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనం ఇవాళ చెప్పుకుందాం. ఇక్కడ నైరుతి నుంచి మొదలు పెడితే వాయువ్యం వరకు 8 భాగాలుగా విభజించినప్పుడు వీటిని వెస్ట్, W1, W2, W3 అలా W8 వరకు, అంటే వెస్ట్ 1 నుంచి వెస్ట్ 8 వరకు 8 భాగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క డోర్కు ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది ఏంటో మనం స్టార్ట్ చేద్దాం. W1. ఇక్కడ W1 అని అంటే పూర్తిగా నైరుతిలో పడమర వైపు ఉంటుంది. ఇది వీక్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటుంది. వీక్ ఫైనాన్షియల్ పొజిషన్ అని అంటే ఆ ఇంటిలోకి డబ్బుకు ఎప్పుడూ కటకట అనే ఉంటుంది. ప్రతి క్షణం వాళ్ళు డబ్బు కోసము వాళ్ళు వెంపర్లాడుతూనే ఉంటారు. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఆర్థిక పరిస్థితి చాలా వీక్గా ఉంటుంది, డబ్బులు అనేవి నిలబడవు. ఇక్కడ ఈ వెస్ట్ 1 పొజిషన్లో నైరుతి వైపు పూర్తిగా వస్తుంది కాబట్టి, ఇది పడమర నైరుతిలో ప్రప్రథమ భాగం, ఫస్ట్ పాయింట్లో వస్తుంది కాబట్టి అక్కడ ద్వారం ఉండడం అనేది మన సంపాదనకే చిల్లు లాంటిది. మనం రెగ్యులర్గా ఏం చెప్పుకుంటాం, చిల్లులు ఉన్న కుండలో నీరు పోస్తే అవి ఆ హోల్స్, ఆ చిల్లుల్లోంచి బయటికి వెళ్ళిపోతాయి. అది ఎప్పటికి నిండుతుంది? ఎప్పటికీ నిండదు. ఎందుకంటే మీరు ఎన్ని పోసినా అది కింద నుంచి వెళ్ళిపోతుంటాయి. అలాగా మీకు ఉన్న వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్స్, అప్పులు కానీ, వాటి యొక్క వడ్డీ కానీ, ఇతరత్ర వేస్టేజెస్ కానీ, అనవసరమైన ఖర్చులు కానీ, ఆ రకంగా మీ సంపద కూడబెట్టకుండా అది డ్రైన్ చేసేస్తుంది అని అంటే అది పీల్చేస్తుంటాయి. అలా కాకూడదంటేనే వీ డోర్కు కంపల్సరీగా మనం రెమెడీ అనేది పాటించాలి. ఈ W1 అని అంటే పూర్తిగా నైరుతిలో, పడమర నైరుతిలో ఫస్ట్ డోర్ వస్తుంది కాబట్టి అక్కడ మనకు భూమి తత్వం ఉంటుంది కాబట్టి అక్కడ మీకు 2 సొల్యూషన్స్ ఇస్తాను. అక్కడ ఎల్లో కలర్ పట్టి అయినా వేసుకోవచ్చు, లేకపోతే వెస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ ఆకాశతత్వం మొదలవుతుంది కాబట్టి అక్కడ వైట్ పట్టి అయినా వేసుకోవచ్చు. ప్లస్ అక్కడ ఉన్న బీరువాలను మీరు డోర్ తెరిస్తే ఆ బీరువా ఉత్తరం వైపు చూసేలా పెట్టండి. అంటే మీరు దక్షిణం వైపు చూసినా డోరు అని అంటే బీరువా తెరిచినప్పుడు ధనం అనేది ఎక్కడికి చూస్తుండాలి? ఉత్తరం వైపు చూస్తుండాలి. ఉత్తరం వైపు మనకు మనీ ఆపర్చునిటీస్, ప్లస్ ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఈ రకంగా ఈ W1 డోర్కు ఉండే మనీ వీక్ పొజిషన్కు ఇది ఉపయోగపడుతుంది. ప్లస్ అక్కడ ఆపోజిట్ కలర్స్ ఏమైనా ఉన్నా, అక్కడ ఏంటి భూమితత్వం కాబట్టి వాటికి ఆపోజిట్ కలర్స్ ఏమైనా ఉన్నా వాటిని మీరు తీసివేయండి. రెడ్, బ్లూ అలాంటి కలర్స్ ఉంటే తీసివేసేసి ఎల్లో కానీ వైట్ కానీ మీరు వేసుకోవచ్చు. ఎక్కడ? పడమర నైరుతికి. రైట్. ఇప్పుడు W2 అని అంటే 8 భాగాల్లో 2వ భాగం గురించి మాట్లాడుకుందాం. ఇన్స్టెబిలిటీ, ఇన్సెక్యూరిటీ అనంటే పడమర నైరుతి వరకు అక్కడ భూమితత్వం ఉంటుంది కాబట్టి మనము భూమి గురించి చెప్పుకున్నాం. స్టెబిలిటీ, సెక్యూరిటీ అనేది ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఆ ఇన్స్టెబిలిటీ, ఇన్సెక్యూరిటీ అనేవి ఉండవు ఇంట్లో. ఎప్పుడు కూడా వాళ్లకు ఒక సురక్ష భావం అనేది ఉండదు. ఈ జాబ్ ఎప్పుడు పోతుందో, తర్వాత ఈ ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయో అనేది ఎప్పటికీ కూడా ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కొనే ఉంటారు. లైఫ్లో ఒక క్లారిటీ అనేది ఉండదు.
ఆ ఇన్సెక్యూరిటీ భావన అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే కరోనా వచ్చాక ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుందో ఆ రకంగా వాళ్ళు ఎప్పుడూ ఆ ఇబ్బందులతో ఎదుర్కొంటూనే ఉంటారు. కాబట్టి ఈ భూమి తత్వము మనకు ఆ స్టెబిలిటీ, ఇన్సెక్యూరిటీ నుంచి బయట వేయడానికి ఉపయోగపడుతుంది. పంచభూతాల్లో ప్రధానంగా భూమి ఇచ్చేవి ఇవి రెండు ఇస్తుంది అన్నట్టు, ఈ ఎర్త్ ఎలిమెంట్. కాబట్టి ఈ W2 ఈ ఇన్సెక్యూరిటీ తర్వాత ఇన్స్టెబిలిటీ అలా కాకుండా ఉండాలంటే అక్కడ మనము వైట్ పట్టి అనేది వేయడం అనేది జరుగుతుంది. ప్లస్ అక్కడ డోర్ ఉన్నట్లయితే ఆ గోడకు అక్కడ వైట్ పెయింట్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి అక్కడ ఆకాశతత్వం అంటే ఆ ఎలిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఏదైతే రెమెడీస్ చెప్తున్నామో అది 3 ఇంచుల పట్టి రేడియంది తీసుకుని కింద వేసుకోవచ్చు, లేదా ఆ కలర్ యొక్క పెయింట్ కూడా మనం వేసుకోవచ్చు, లేదా ఆ కలర్ యొక్క పేపర్స్ అయినా మీరు అక్కడ స్టిక్ చేసి పెట్టుకోవచ్చు. అద్దె ఇండ్లు అనుకోండి, పెయింట్ చేయడానికి కష్టమవుతుంది అనుకోండి, మనకు బయట షీట్స్ దొరుకుతాయి, పెద్ద పెద్ద షీట్స్, కలర్ఫుల్ షీట్స్ దొరుకుతాయి. అవి తీసుకొచ్చి మీరు కరిపించేసి అవి వాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏది ఏం చేసినా మీరు జనాలకు చెప్పి చేయొద్దండి. జనాలకు అనంటే ఇతరులకు వాళ్ళకు అడిగినప్పుడు సైలెంట్గా వాళ్ళు ఎందుకు పెట్టారంటే శివ ఓం అని చెప్పండి చాలు. ఎంత మీరు ఎక్స్ప్లెనేషన్ చేసే కొద్దీ ఆ లాజిక్ అనేది అంత మిస్ అవుతారు. ఎందుకనంటే ఏదైనా పరిహారం మీకు డాక్టర్ మందు ఇది పారాసిటమాల్, దీని పేరు అసిటమామైఫిన్, ఇది 500 మిల్లీగ్రాములు, ఇవి చెప్తారా? అమ్మాయి ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుందని చెప్తారా? సైలెంట్గా అమ్మాయి ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుంది అంటారు. మీరు డాక్టర్ని అడిగారనుకోండి, ఈ మందు యొక్క కాంబినేషన్ ఏంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటి, కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగితే అలా ఉంటుంది అన్నట్టు. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ దగ్గరికి వెళ్ళకూడదు. మీకు సొల్యూషన్ కావాలి, సొల్యూషన్ తీసుకోవాలి, వర్క్ చేసుకోవాలి. ఎంత డెప్త్గా వెళ్తామో అన్ని కొత్త సమస్యలు అనేది క్రియేట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం W3 అనంటే వెస్ట్ సైడ్ నైరుతిలో 3వ ద్వారానికి వస్తున్నాం. జస్ట్ 3 అడుగులు పక్కకు జరిగినందుకు ఇక్కడ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ మనీ అనేది ఉంటుంది. అనంటే వెస్ట్ సైడ్లో నైరుతి వైపు కాకుండా మనము దాదాపు మధ్య వైపు వస్తున్నాం. 4 భాగాల్లో W3కి వస్తున్నాం. మనం రెగ్యులర్గా చెప్పుకుంటుంటాం వెస్ట్ వైపు మధ్యలో అనంటే ఇంటికి వెస్ట్ వైపు మధ్య భాగాన్ని తీసుకుని మనము సంపాదించిన ప్రాపర్టీస్, టాంజిబుల్ ప్రాపర్టీస్ అనంటే అవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అనంటే ఇళ్ళు కానీ ప్లాట్లు కానీ, అది ఓపెన్ ప్లాట్స్ కానీ పొలాలు కానీ, ఏవైతే స్థిరమైన ఆస్తులు ఉంటాయో స్థిరమైన ఆస్తులు వాటిని యొక్క డాక్యుమెంట్స్, వాటి యొక్క పేపర్స్, వాటికి సంబంధించిన ఈ రిసీట్స్ కానీ ఏవైనా కానీ మీరు అక్కడ పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చేసాం. ఆ వీడియోలో ఏంటి, ఒకతను తన ఇల్లు పూర్తిగా అమ్మేసుకుని వేరే వాళ్ళ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకుని ఇంకో కొత్త ఇల్లు కొంటాడు. కొన్న దాంట్లో దాదాపు 70-80% మొత్తం అమౌంట్ చెల్లించి ఉంటాడు. ఒక 20% బ్యాలెన్స్ ఉన్నాక తను వెనక్కి తిరుగుతాడు. ఆ ఇల్లు కొనడానికి డినై అని అంటే నేను ఈ ఇల్లు ఇవ్వను అని చెప్పేసి వెనక్కి తిరుగుతాడు. అప్పుడు వీళ్ళకు దిక్కుతోచని పరిస్థితి. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఒక రెమెడీ అనేది వీళ్ళు పాటిస్తారు. ఈ W3 W4 వెస్ట్ సైడ్ అక్కడ ఉండే గాడెస్కు సంబంధించినది స్వీట్స్ అన్నట్టు. కాబట్టి ఆ స్వీట్స్ అవి లడ్డూలు సంబంధించింది కానీ, స్వీట్స్ దొరకకపోతే కనీసం చాక్లెట్స్ అయినా కానీ మీరు అక్కడ పెట్టేసి, ప్లస్ ఏవైతే రిసీట్ ఉందో మీ యొక్క కొత్త ఇళ్ళు కొన్నారు కదా ఆ రిసీట్ అక్కడ పెట్టేసి అక్కడ మెడిటేషన్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అలా మీరు 1 వీక్ చేశారనుకోండి, తర్వాత వాళ్ళు అక్కడికి మనసు మారి మనకు ప్రాపర్టీ ఇవ్వడానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వెల్త్ ప్రాస్పరిటీ అనేది ఆ W3 పొజిషన్లో మనకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు అడుగుతారు కదా మనకు, ఏరా 4 రాళ్ళు వెనకేసుకున్నావా అని ఇలా చూపిస్తారు. వెనకేసుకున్నావని అంటే వెనకంటే ఎక్కడ, తూర్పుకు మనం నిలబడితే పడమర, పశ్చిమ్ అని అంటే పీచే వెనక పెట్టుకోవాలి ప్రాపర్టీస్. అప్పుడే అవి మన తర్వాతి తరాలకు అందుతాయి. మన పర్పస్ ఏదైతే పెట్టామో అవసరానికి లేదా ఆపదకు అవి వాళ్ళను ఆదుకుంటాయి. కాబట్టి ఆ పెట్టే పొజిషన్ మీరు సపరేట్గా పెట్టండి. డబ్బును డాక్యుమెంట్స్ను రెండు ఒకే చోట కాకుండా డబ్బును వేరే చోట, డాక్యుమెంట్స్ను ఈ వెస్ట్ చోట పెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు W4 వెస్ట్ సైడ్ 4 డోర్కి వెళ్దాం. వెస్ట్ 4లో వచ్చేసి హ్యాపీనెస్, స్మూత్ లైఫ్ ఉంటుంది. బాగా గమనించండి, వెస్ట్ సైడ్ మనకు హ్యాపీనెస్, స్మూత్ లైఫ్, తర్వాత మనీ, ఈ రెండు పక్కనే ఉంటాయి. అని అంటే 3 అడుగుల తేడాతో ఇవి రెండు పక్కనే ఉంటాయి అన్నట్టు. హ్యాపీనెస్, స్మూత్ లైఫ్ అని అంటే లైఫ్లో ఎటువంటి హజార్డస్, ఎటువంటి అన్హార్మోనీ మూమెంట్స్ లేకుండా హ్యాపీగా వెళ్తుంది. హ్యాపీగా ఎప్పుడు వెళ్తుంది లైఫ్లో, మీరు చేసుకునే వర్క్ స్టెబిలిటీ ఉంటే,
మీరు చేసే పనిలో స్థిరమైన ఆదాయం ఉంటే, మీకు అప్పులు లేకుండా ఉంటే అప్పుడు లైఫ్ హ్యాపీ స్మూత్గా వెళ్తుంది. కాబట్టి ఈ కండిషన్స్ మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. 1,00,000 కదా, 2 లక్షలే కదా అని మీరు వదిలేస్తే ఆ 2 లక్షలే చిన్నగా 20 లక్షలు అవుతుంది. మీకు చాలాసార్లు చెప్తున్నాను నా క్లయింట్స్, 5 లక్షలు అప్పు తీసుకుని అప్పుడే ప్రాపర్టీ అమ్మేస్తే ఇంకా 5 లక్షలు అప్పు కట్టి 5 లక్షలు మిగిలేది లేదు. ప్రాపర్టీ రేటు పెరుగుతుందని అట్లా పెట్టి అప్పు 20 లక్షలు అయ్యాక ప్రాపర్టీ 20 లక్షలు అయింది, కానీ అప్పు కూడా 20 లక్షలు అయింది. కాబట్టి 20 లక్షలకు ప్రాపర్టీ అమ్మేసి ఆ 20 లక్షలకు 5 లక్షలు అప్పు తీర్చేసి అమ్మయ్య అప్పు తీరిపోయిందని అనుకున్నారు. ఏది తెలివైన పని? ఫస్టే అమ్మండి ఉంటే 5 లక్షలు మిగిలేవి, ప్లస్ ఈ 5 సంవత్సరాలకు ఆ 5 లక్షలకు వడ్డీతో ఇంకొక 2 లక్షలు యాడ్ అయ్యి 7 లక్షలు అయ్యేది. కాబట్టి ఎప్పుడు కూడా మనము అప్పును ఒక పాముతో చూడాలి. కాబట్టి ఎప్పుడు మనం పామును పక్కన పెట్టుకొని పడుకోగలుగుతామా? లేదు, భయం ఉంటుంది ఎప్పుడు. అలాగా అప్పు ఉందంటే ఆ భయం అనేది ఉండాలి. ఆ భయం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఆ పాము కాటుకు గురి కావాల్సిందే. అనంటే ఆ ప్రమాదం అనేది మీకు ఎప్పటికీ ఉంటుంది. కష్టపడి చేసేది ఎవరి కోసం చేస్తారు? మన ఫ్యామిలీ, మన పిల్లలకు ఏదైనా మనం కూడబెట్టాలని చేస్తాం. మరి ఆ కూడబెట్టే వాటితో మళ్ళీ మీరు ఈ పాము లాంటి అప్పులను పెట్టుకుంటే అవి మొత్తం మింగేస్తాయి. కాబట్టి దయచేసి అప్పు కొంచెం ఉన్నప్పుడే దాన్ని క్లియర్ చేసుకోండి. ప్రాపర్టీస్ అమ్మైనా సరే మీరు క్లియర్ చేసుకోండి. ప్లస్ ఖర్చు పెట్టడం అనేది అప్పులు చేసి మీరు పొరపాటున కూడా ఖర్చు పెట్టొద్దు. ఏదైనా మనము స్లోగా వెళ్తూ సంపాదిస్తూ దాంట్లో మిగిలించుకొని వాటిని కావాలంటే బయట చక్రవడ్డీకి వడ్డీ మీరు తిప్పుకొని మీరు సంపాదించుకోవాలి తప్ప మీరు వడ్డీ కట్టరాదు. కాబట్టి మనకు ఐన్స్టీన్ ఏం చెప్తాడనంటే కంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ ఐన్స్టీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఒక విచిత్రమైన మాట చెప్తారు. దోస్ హూ నో ద వాల్యూ ఆఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ దే విల్ బికమ్ రిచ్. దోస్ హూ డజంట్ నో దే విల్ బికమ్ పూర్ అండ్ దే పే ఫర్ ద రిచ్ అని చెప్తారు. అని అంటే ఎవరికైతే ఈ చక్రవడ్డీ విలువ తెలుసో వాళ్ళు సంపద కూడబెడతారు. ఎవరైతే ఈ చక్రవడ్డీ విలువ తెలీదో, తెలిసినా అమలు పరుచుకోరో వాళ్ళు ఈ తెలిసిన వాళ్లకు సేవ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ సంపద కూడబెట్టడానికి వీళ్ళు కష్టపడుతుంటారు, వాళ్ళ సంపదకు కూడబెడుతుంటారు. దయచేసి అది కట్ చేసేసేయండి, దాన్ని ఆపేసేయండి. చెప్పినంత ఈజీనా అంటే డెఫినెట్గా ఈజీనే. ఈ నేచర్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాబట్టి ఒక సిస్టమ్గా మీరు కట్టుకుంటూ వెళ్తే ఇవి క్లియర్ అవుతాయి. అప్పుడు అది హ్యాపీ స్మూత్ లైఫ్ అవుతుంది. సో ఇప్పుడు మనము W4 వరకు చెప్పుకున్నాం. W5, 6, 7, 8 నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. శివ ఓం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది క్లాసెస్ అయితే అడుగుతున్నారు. సో క్లాసెస్ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ మంత్లో పర్టికులర్గా 2 క్లాసెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ నెల అక్టోబర్ 17వ తారీఖు హైదరాబాద్లో, అక్టోబర్ 30వ తారీఖు విజయవాడలో ఈ స్పెషల్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనీ సూత్ర ఐడియాస్, అఫర్మేషన్, మనీ విజువలైజేషన్, మనీ అట్రాక్షన్, ప్లస్ అప్పును తక్కువ టైంలో ఎలా మనం వదిలించుకోవాలి, తక్కువ నష్టంతో అప్పు నుంచి ఎలా బయటపడాలి అనే ఐడియాస్. తర్వాత BMET, మన చుట్టూతో ఉన్న మనకు డబ్బు సంపాదించి పెట్టే బిజినెస్ ఐడియాస్. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వాస్తు టిప్స్, ఇంట్లో ఉన్న డిఫెక్ట్స్, తర్వాత ఆ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ గిఫ్ట్స్, హోరా చార్ట్ అండ్ పవర్ మెడిటేషన్ చార్ట్, ఈ 2 మీకు ఇచ్చి వాటి ద్వారా మెడిటేషన్ ఎలా చేసుకోవాలో కూడా అక్కడ లైవ్గా మీతో ఒక సెషన్ కూడా 1 అవర్ కండక్ట్ చేసి మీకు నేర్పించి పంపించడం జరుగుతుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ వీవర్స్. చూశారు కదండి వీడియో. సో మీరు కనుక ఈ మంత్ 17th and 30th క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ BMETలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే BMET క్లాస్ ఏ విధంగా ఉంటుంది, ఫర్దర్గా కూడా దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనేటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవాలనుకున్నా సరే ఈ 17th and 30th క్లాస్ ఏదైతే జరుగుతుందో హైదరాబాద్లో 17th ఉంటుంది, 30th అయితే విజయవాడలో ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే BMETకి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే ఆ రోజు క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ద సేమ్ టైం ఆ క్లాస్లో మనీ సూత్రకు సంబంధించినటువంటి మనీ విజువలైజేషన్, అఫర్మేషన్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అండ్ దాంతోపాటు ధనాకర్షణకు సంబంధించినటువంటి వాస్తు టిప్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇంటిని ఏ విధంగా సరిదిద్ది పెట్టుకుంటే ధనాకర్షణ అనేది కలుగుతుంది అనేటువంటి విషయాలు మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 17th and 30th స్పెషల్ క్లాసెస్ 2 ఉన్నాయి. వాటిని మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.